ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం చర్చించనున్న ప్రధాన అంశాలు రెండు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి, అలాగే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి మరి ఎలా ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్. ముఖ్యంగా కేసీఆర్ని బీఆర్ఎస్ని ఇరుకున పెట్టడానికే రేపు 30న అసెంబ్లీ సమావేశం నిర్వహించబోతున్నారు అని చెప్పిన వేలో భాగంగా బీఆర్ఎస్ కూడా అదే విధంగా కూడా వ్యూహాలకి సిద్ధంగా ఉంది. సో మనకి ఈ రోజున ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొనడానికి మానవతారాయ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నేత. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా డిబేట్. ఏంటి సార్ రేపు 30న జరగబోయే సమావేశాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు ఒక లెక్క, రేపు 30 తారీఖున 5 రోజుల పాటు జరగబోయే సమావేశాలు ఒక లెక్క. చాలా ఉత్కంఠ ఉంది, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మానవతరాయ్ గారు ఏంటి, ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించే ఈ 5 రోజుల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మానవతరాయ్ గారు. అంశం అనేది రిపోర్టు పినాకిని చంద్రబోస్ గారు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టును అసెంబ్లీలో శాసనసభ్యుల సమక్షంలో, అన్ని పార్టీల శాసనసభ్యుల సమక్షంలో సమగ్రంగా చర్చించి బాధ్యులపైన చర్యలు తీసుకునే అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో అన్ని పార్టీలు రావాలి. కేసీఆర్ గారు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇందులో సూత్రధారి అని చెప్పేసి 100 మంది ఇంజనీర్లు కూడా మొత్తం చేతులెత్తేసి దీని కర్త కర్మ క్రియ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పడం జరిగింది. పినాకిని చంద్రబోస్ గారు కూడా ఆ రిపోర్ట్ లో పలుమార్లు ఆయన పేరు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇది మొత్తానికి బాధ్యులైన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్య తీసుకునేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలు దోహదపడతాయి. అదేవిధంగా 42% రిజర్వేషన్ ఈ న్యాయపరంగా నిన్న న్యాయ కోవిదులతో అందరితో కూడా చర్చించిన తర్వాత దాన్ని ఒకవేళ 2 అంశాలుగా, ఒకటి జీవో తీసేసి అసెంబ్లీలో ఆమోదం చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పోవటమా, లేకపోతే హైకోర్టులో ఇక్కడ సవాల్ చేయటమా రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం బిల్లులు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. వాళ్ళ కనుక 90 రోజుల్లో కనుక వాటిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుంటే, ఆ బిల్లులు ఆమోదించుకుంటే అవి ఆమోదించినట్లు లెక్కే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి దాన్ని ఆసరాగా తీసేసుకొని ఒకవేళ సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్ళటానికి మా బిల్లులు రాష్ట్రపతి దగ్గర ఉన్నాయి, మాకు న్యాయం చేయండి ఈ విషయంలో అని చెప్పి వెళ్ళటం ఒకటి. అదే విధంగా పార్టీ పరంగా ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశం పైన కూడా చర్చించే అంశాలంటే అసెంబ్లీలో పార్టీ పరంగా ఇవ్వగానే ఒక నాయకత్వంలో ఆలోచన. కాబట్టి ప్రధానంగా ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది ఏ విధంగా ముందుకు పోవాలి, అనేక మార్గాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బీసీలకు న్యాయం చేసే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకొని తదు అనుగుణంగా ఎన్నికలు పోయే ప్రక్రియ. అదేవిధంగా ప్రధానంగా కాళేశ్వరం అంశం, ఎందుకంటే ఇది పెద్ద ప్రజలు కూడా అడుగుతున్నారు. ప్రజలు జవాబుదారితనంగా మీరు అధికారం లేనప్పుడు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కాళేశ్వరంలో మేడిగడ్డ పొంగిపోయింది, కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు, ఏ చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి విచారణ కమిషన్లు పారదర్శకంగా ఘోష్ కమిషన్ సమగ్రంగా 365 పేజీలుగా పైచీలకు నివేదిక ఇచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సారాంశంగా దాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. కానీ సంపూర్ణమైనటువంటి నివేదికలు ఏమున్నాయి, లోపాలు ఏమున్నాయి, నాణ్యత పరమైన లోపాలు ఏమున్నాయి, తర్వాత ఆర్థిక పరమైనటువంటి దోపిడీ ఏ విధంగా జరిగింది అనే అంశాలపైన కూడా సమగ్రంగా అందరు సభ్యులు, అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర ఎంఐఎం పార్టీలకు చెందినటువంటి సభ్యుల సమక్షంలో కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి తద్వారా బాధ్యుల పైన చర్యలు తీసుకునే అంశం ప్రధానంగా మనందరికి తెలిసిన అంశమే. కాబట్టి ఇందులో హైకోర్టుకు ముందే అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ యొక్క దీనిపై స్టే ఇవ్వాలి, ఈ చర్చ జరగకుండా కాళేశ్వరం అనే అంశం పైన అసెంబ్లీలో చర్చ జరగకుండా స్టే ఇవ్వాలి, మాకు అవమానం జరిగింది అని చెప్పి రకరకాలుగా వాదనలతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున వాదించి వారి యొక్క వాదనలు తిప్పికొట్టారు. కాబట్టి హైకోర్టు కూడా అంగీకరించింది. అప్పుడు చర్యలు తీసుకుంటారా? హైకోర్టు కూడా ఏమడిగింది, ఈ కాళేశ్వరంలో బాధ్యుల పైన ముందే చర్యలు తీసుకుంటారా, లేక అసెంబ్లీ తర్వాత చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా అంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే, సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత బాధ్యుల పైన చర్యలు తీసుకుంటాం అనేది అంశాన్ని కూడా ప్రభుత్వం యొక్క మాటను హైకోర్టులో సుదర్శన్ రెడ్డి గారు స్పష్టంగా తెలపడం జరిగింది. కాబట్టి ఈ అంశం పైన తప్పకుండా అసలు
సూత్రధారు తప్పించుకోరు. ఈ నూనె శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంజనీరు, పంపు హౌస్ దగ్గర ఇంజనీరు, హరిరామ్ అనేటువంటి ఒక ఇంజనీరు, Yeah. ఈఎన్సీ అనే మురళీధర్ రావు, ఇలా ముగ్గురు దగ్గరే 1000 కోట్లు దొరికి. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులకు అసలు సూత్రధారులైనటువంటి రాజకీయ నాయకులు గత పాలకుల దగ్గర అట్లాంటి మరి ఎన్ని వందల కోట్లు దొరకాల. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా ఆ పోరు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పారదర్శకంగా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిగింది. తప్పకుండా అంశం. అదేవిధంగా బీసీల అంశంలో Yeah. బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తుంది. వాస్తవంగా తమిళనాడులో 65% రిజర్వేషన్ల కారణం ఈ రోజు 9వ షెడ్యూల్లో చేర్చడానికి కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు పివి నరసింహారావు గారి సర్కారు వాటి తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై మనోహర్ గారు మళ్ళీ వద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. శ్రీనివాస్ గారు, ఏంటి రేపు 30వ తారీఖు జరగబోయే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అని చెప్పని, అంటే అవినీతి అక్రమాలు జరిగాయి, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో ప్రధాన సంబంధించి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనుకోవచ్చు, హరీష్ రావు గారు, అలాగే ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కూడా యొక్క పాత్ర ఉందని చెప్పని పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. ఏంటి రేపు మీ సమావేశాల్లో మరి కాంగ్రెస్ ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు శ్రీనివాస్ గారు? మొట్టమొదట మహా న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు మానవతారాయికి అందరు కూడా నమస్తే. రేపు జరగబోయే అంటే అసెంబ్లీలో వీళ్ళు ప్రవేశపెట్టబోయేటువంటి ఘోష్ కమిషన్, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మేము సాదరంగా స్వాగతిస్తున్నాం. ఎందుకు అంటే వీళ్ళు లేవనెత్తినటువంటి ఆరోపణలకు మా దగ్గర ఇప్పటికే హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అనేక అంశాలు అంటే వాస్తవాలు ఏంటి అనేటువంటిది బయటపెట్టడం జరిగింది. ప్రతి అంశం పట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా బీసీ ఘోష్ కమిషన్ లో ఒక కొంత భాగాన్ని మాత్రమే 60 పేజీలు వాళ్ళకు అనుగుణంగా రాయించుకొని ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్న వ్యక్తులు ముందే మంత్రివర్గంలో చర్చించి పాత్రికేయుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నంగా చేసినటువంటి విషయం పట్ల కోర్టుకు వెళ్ళినాము. వాస్తవమే, ఆ కోర్టు కూడా చెప్పింది, మీరు అసెంబ్లీలో చర్చించేది ఉంటే, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకునేది ఉంటే మీరు ఎందుకు ముందు విడుదల చేయాల్సి వచ్చింది, పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ 60 పేజీల సారాంశాన్ని దాన్ని తక్షణమే తొలగించాలని కూడా కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసిన సంగతి మీకు తెలిసిందే. డెఫినెట్ గా ఏ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నా కూడా రేపు అసెంబ్లీలో అందరి సాక్షిగా, ప్రజల సాక్షిగా, అన్ని రాజకీయ పార్టీల సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ తను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజెంట్ చేయబోయే నివేదికలో ఉన్నటువంటి తప్పొప్పులను, లోపాలను డెఫినెట్ గా మాట్లాడుతుంది, ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తుంది. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా హరీష్ రావు గారు మాట్లాడడం ఇవన్నీ ఓకే, కానీ కేసీఆర్ గారు వస్తే అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యలు, నేను నా రక్తం మరిగించి కట్టించాను, నదులకి నడక నేర్పాను అని చెప్పిన ఆయన వ్యక్తి మరి 3 సంవత్సరాల్లోని కూలిపోవడంతో ఆయన అసలు అసెంబ్లీకి వస్తే చెప్తే బీఆర్ఎస్ కూడా పార్టీ కూడా ఇంకొద్దిగా పికప్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కూడా ఎక్కడ దాన్ని క్లియర్ చేసుకున్నట్టు ఉంటుంది. మరి సార్ వస్తారంటారా అసెంబ్లీకి? రారు అని మనం ఇప్పుడే ఎందుకు నిర్ణయించుకోవాలి, తప్పకుండా వస్తారనే ఆశిద్దాం. కాళేశ్వరం అంటే కుంగిన 2 పిల్లర్లు కాదు, ఒక రిజర్వాయర్ లో కుంగినటువంటి ఒక బ్యారేజ్ లో కుంగిన 2 పిల్లర్లనే మొత్తము కాళేశ్వరంగా ప్రజలకు ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వపు ఏవైతే స్టేట్మెంట్లు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పటికే ప్రజలకు తెలియజేసినాం. కాళేశ్వరం అంటే రిజర్వాయర్లు, 3 బ్యారేజ్లు, 800 కిలోమీటర్లు అంటే మేడిగడ్డ ఓకే సార్, కానీ మిగతా ఇప్పుడు సుంకేసులు కానీ ఇవన్నీ కూడా సీపేజ్ వచ్చినాయి, అక్కడ కూడా ఫాల్ట్ వచ్చిందని కదా పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం. ఒక్క చోట 1-2 మేడిగడ్డలో కుంగినటువంటి 2 పిల్లర్లకు సంబంధించినటువంటిదే మాట్లాడింది. ఇంకేమున్నా కూడా తక్షణమే రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ చేసి దాన్ని లైవ్ లోకి తీసుకొస్తే ఆ పేరు బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. దాన్ని నాంచి ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లో రోజు ఇది ఎపిసోడ్ గా ఉంచాలి అనేటువంటి ప్రయత్నంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయినా పర్వాలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సంపూర్తిగా ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం, నెలల గడువులోనే పూర్తి చేస్తామని ఇప్పటికే మా హరీష్ రావు గారు చెప్పినటువంటి సందర్భం ఉంది. అది తప్పకుండా ఇంకా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడితే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఓడిపోయింది. ఓటమిని ఒప్పుకోలేక మళ్ళీ మేము హైకోర్టును ఆశ్రయిస్తున్నాం, కేంద్ర సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాం, అట్లాగే బీహార్ కేరళ దాంట్లో ఇంప్లీడ్ అవుతున్నాం, అట్లాంటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం వాళ్ళ చేతిలో 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం జరిగిన సవరణ ప్రకారం జరిగినటువంటి చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆ రోజు ప్రకారం జరిగిన విధంగానే గతంలో లాగానే ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వేరే అవకాశం ప్రస్తుతానికైతే కనిపిస్తలేదు. 9th షెడ్యూల్లో చేర్చే అవకాశం కనిపిస్తలేదు. కేంద్ర ప్రభుత్వం తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితులలో ఉంది కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదనే అటువంటి పూర్తి స్థాయిలో మాకైతే అభిప్రాయం ఉంది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, మేము ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి, రాష్ట్రపతి శ్రీనివాస్ గారు, అంటే ఆ రిజర్వేషన్స్ కి మీ పార్టీ ఏమైనా వ్యతిరేకమా? 42% రిజర్వేషన్ అంటే మీరు కూడా అంగీకారం చెప్తే మరి బీసీలకి అంతా న్యాయం జరుగుద్ది కదా? డెఫినెట్ గా మేము చెప్పినాం కదండి, తీర్మానం చేసి పంపిన దాంట్లో సంపూర్ణ మద్దతు ప్రకటించింది కదా బీఆర్ఎస్ పార్టీ కూడా. రైట్ సార్. మానవతరాయ్ గారు, ఏంటంటే మీకు ఫేవర్ గా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నారు, దాన్ని బేస్ చేసుకునే ఈ రోజున ఇలా జరుగుతోందని చెప్పిన శ్రీనివాస్ గారు అంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్ గా కాళేశ్వరం దాంట్లో అవినీతి జరిగిందనేది చాలా స్పష్టంగా పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. ఈ నేపథ్యంలో మరి అధికారుల మీద జరిగినప్పుడు కూడా ఒక్కొక్క ఇంట్లో 500 కోట్ల పైన దొరికినాయి. మరి వాళ్ళ దగ్గరే 500 కోట్లు పర్ హెడ్ జరిగితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత మేర అవినీతి జరిగింది అనేది ఒక విధంగా ఆరోపణలు వస్తున్నాయి. మరి నిజంగానే మరి ఇందులో మీకు ఫేవర్ గా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తెప్పించుకున్నారు అని చెప్పని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ఏమంటారు? ఆయన జస్టిస్ గారు విశ్రాంత న్యాయమూర్తి, ఆయన సుప్రీంకోర్టు. ఆయన నేపథ్యాన్ని ఒకసారి చూడండి. ఈ కమిషన్లన్నీ కూడా చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా ఒక న్యాయబద్ధంగా మొత్తం 119 మంది విచారణ చేశారు. ఎక్కడ కూడా కాదు. అక్కడ నేషనల్ డ్రైమ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక అనేది 365 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు 365 పేజీలు నివేదిక అని చెప్పడం కన్నా అందులో ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి అందులో సూక్ష్మంగా 60 పేజీల సారాంశాన్ని తీసి బయట చెప్పడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ డొమైన్ లో కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. కాకపోతే ఇందులో వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏంటి, మంత్రివర్గ ఉపసంఘం ఆమోదాలని, అంటే ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కూడా నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆమోదం పొందారు. తర్వాత అదే విధంగా నాణ్యతా లోపాలు ఉన్నాయి. మేడిగడ్డ సుందిల్లా బ్యారేజ్లు ఒకచోట కట్టమంటే దానికి 5 కిలోమీటర్ల దూరంలో, అంటే ఇంజనీరింగ్ రంగ నిపుణులు ఎక్కడ కట్టమంటే అక్కడ కట్టకుండా 5 కిలోమీటర్ల దూరంలో కట్టడం, ఈ విధంగా నాసిరకం పనులు, బొంగలు ఏర్పడటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఎక్కువగా బ్యారేజీలు అనేవి దేనికోసం, నీటిని మరలించడం కోసం, నీటిని వదలటం కోసం మాత్రం ఉండాలి. కానీ ఎక్కువ కాలం ఆ నీటిని నిల్వ ఉంచడం మూలంగా కూడా వాటికి ఈ విధమైనటువంటి నీళ్లు బొంగలు వచ్చేసి ఈ విధంగా ప్రాజెక్టులో కుంగిపోవడానికి కారణమైంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ సమాజానికి తీవ్రమైన దుఃఖం కలిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది అయితే తెలంగాణ దుఃఖదాయిని ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు దుఃఖదాయిని అంటే ఈ ప్రాజెక్టు నడిచినా నష్టమే, నడవకున్నా నష్టమే. నడిస్తే ఏంది, కరెంటు బిల్లు 1 ఎకరాకి 30,000 ఆదాయం వస్తే కరెంటు బిల్లుల రూపంలో ఎకరాకు వచ్చేసి మొత్తం కలిపి ఎకరా పంటకు ఆదాయం మొత్తం కలిపితే 30,000 వస్తే ఖర్చు ఎంత అయిందంటే 40,600 రూపాయలు ఖర్చు అయ్యి. మానవతరాయ్ గారు, ఇప్పుడు మేడిగడ్డ కుంగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఏమంటున్నారంటే ఓకే 3 పిల్లర్లు కుంగాయి కాబట్టి దాన్ని రిపేర్ చేసుకుని ఏదో రకంగా రైతులకి మేలు చేయొచ్చు కదా అనేది బీఆర్ఎస్ వాదన. మరి ఆ విషయంలో మీరు ఆలోచించకుండా అంటే ఇంకా ఈ యొక్క మిగతా 3 years కూడా బీఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్తూనే ఉంటారా? దాన్ని రిపేర్ చేసుకుని ఏదో రకంగా దానికి ఒక సొల్యూషన్ ఏదైతే ఎన్డీఎస్సీలతో మాట్లాడుకుని రైతులకు మేలు జరిగేలా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా. ఈ ప్రాజెక్టులో ఈ మేడిగడ్డ సుందిల్ల అన్నాల వల్ల కాదు, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు ఎన్ని ఎకరాలకు వచ్చినాయి అంటే 1,00,000 ఎకరాల వరకు వచ్చింది. కానీ శ్రీపాద ఎల్లంపల్లి అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఆయుపట్టు ఈ ప్రాజెక్టు. అందులోనే నీళ్లు ఎత్తిపోసి అక్కడి నుంచి మళ్ళీ ఎత్తిపోసి ఇటు తరలించి చేస్తారు. కానీ ఈ ప్రాజెక్టు లేకపోయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వానాకాలాన్ని ఖరీఫ్ రబీ సీజన్ కలిపితే 2,87,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. చరిత్రలో రికార్డు సృష్టించి
ఇదేంటంటే ఈ ప్రాజెక్టు కూడా సకాలంలో కట్టలే. 2016లో బ్యారేజీ నిర్మాణం, 2019లో హడావుడిగా అసలు పనులు పూర్తయినాయా కాలేదా అని చూసుకోకుండా పేరు కోసం ముందస్తు ఎన్నికల్లో చూపించుకోవడం కోసం వీడియోలు చేసేసి జనాన్ని వదిలేసి ఓట్లు దండుకునే కార్యక్రమం పెట్టారు. తీరా ఏమైంది అంటే కనీసం నాసి రకంగా 3 ఏళ్లలో పూర్తి అయ్యేసరికి ఆ ప్రాజెక్టు నాసిరక నిర్మాణాలు జరిగినాయి అన్ని. కాబట్టి ఈ ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు బాంబు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు వేశారా బీజేపీ వాళ్ళు వేశారని చెప్పి మళ్ళా ఈ విధంగా పక్కదారి పట్టించే అంశాలు చేస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, 6 నెలలు అధికారంలో ఉన్నారు. బాంబు అనేది ఎవరైనా వేస్తే మరి కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా ఎన్ఐఏ అట్లాంటి కూడా వాళ్ళు వచ్చి చూస్తారు. అట్లాంటిది ఏమి చేసిన తప్పుకు వీళ్ళు నాసిరకంగా జాతీయ హోదా అడగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హోదా అడిగితే కమిషన్ తీసుకోవాలి కాదు. కాబట్టి దానికి కారణం ఎవరని చెప్పింది ఈ యొక్క నాసిరక లోపాలకి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కూడా ఉందని చెప్పింది. ఆ ఎల్ఎన్టీ మీద వీళ్ళు ఒత్తిడి చేశారు తొందరగా. వాళ్ళు చెప్పిన చోట కాకుండా అందులో ఉన్నటువంటి డిజైన్ ప్రకారం కాకుండా వేరే రకంగా మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం కట్టడం మూలంగా ఇది జరిగిందని చెప్పేసి అందరు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా భవిష్యత్తులో ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని కాజేసి ఇబ్బడి ముప్పడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నాశనం చేయడానికి వీలు లేకుండా ఈ యొక్క విచారణ రేపు జరగబోయే అసెంబ్లీలో జరిగిన తర్వాత ఆ క్రిమినల్ కేసు నమోదైన తర్వాత సూత్రధారులు కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం. ఎన్ని చేసినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తప్పించుకోలేరు ఇందులో. కాబట్టి కాళేశ్వరం అనేది పెద్ద అవినీతి చిట్ట. ఈ మొత్తం కూడా ఆర్థిక లోపం, నాణ్యత లోపం, అన్ని రకాల లోపాలు జరిగినాయి. ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఇప్పుడు అది మన ప్రాణహిత చేవేళ్ళని ఆపేశారు. అక్కడ 9 దగ్గర నీటి లభ్యత లేదని చెప్పేసి బురుడి కొట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా జలవనరుల శాఖను కూడా బురుడి కొట్టించేసి ఇక్కడికి అనుమతులు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి దానివల్ల దాదాపు 11,500 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది. సగం దాదాపు 35,000 కోట్ల అంచనాలతో ఆ ప్రాజెక్ట్ ప్రాణహిత చేవే అదనంగా 2 లక్షల ఎకరాల కోసం అని చెప్పేసి వీళ్ళు 17 లక్షల ఎకరాల కోసం అదైతే 17-18 లక్షల ఎకరాల కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 లక్షల ఎకరాల కోసం 1,45,000 కోట్ల పైచిలుకు డబ్బుల్ని ఇవాళ ఆ యొక్క గోదావరి ఇసుక తిన్నెల్లో పోయటం జరిగింది. ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకు నింపట్లేదని అంటున్నారు. నింపితే ఏమైంది తప్పకుండా భద్రాచలం మునిగిపోయే అవకాశం. ఎందుకంటే అక్కడ బ్యారేజీలో నీళ్లు కనుక అసలు ఆల్రెడీ చూడండి ఆ పిల్లర్లు ఆ మేడిగడ్డ దగ్గర కానీ ఆ ప్రాంతాల్లో అవన్నీ పెద్ద పగుళ్ళు ఏర్పడినాయి. బ్యారేజీలో మేడిగడ్డ దగ్గర అయితే మరి ఘోరంగా ఉన్నాయి. ఒకవేళ నింపితే ఏమైతే ఏదో కొట్టకపోయి రేపు మణుగూరు భద్రాచలం వరకు కూడా రామాలయం మెట్ల వరకు కూడా నీళ్లు వచ్చే అవకాశం. కాబట్టి ఇట్లాంటి పర్యవసానాలను అర్థం చేసుకొని దీన్ని చూసుకొని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి న్యాయ ప్రకారంగా లేకపోతే ఒకవేళ ప్రాణహిత చేయాలనే మళ్ళీ దాన్ని పునరుద్ధరించే పనులలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టును ఆ విధంగా ఎందుకంటే ఎల్లంపల్లి శ్రీపాద ద్వారానే వీళ్ళు నీళ్లు ఎత్తిపోస్తారు. బిడ్మారైన కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే మళ్ళీ వీళ్ళు ఎత్తిపోసి ఈ మేడిగడ్డ ఈ సుందిళ్ళ అన్నారంలో నీళ్లు తిప్పి పోసి మళ్ళీ ఇట్లా సాగునీరు అందించే అవకాశం కనపడదు. కాబట్టి ఆయువు పట్లైనటువంటి ప్రాజెక్టులు ఆల్రెడీ అంత ముందున్నాయి. మానేరు, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి వాటిని మళ్ళీ దాన్ని తవ్విన కాలువలు ఏవైతే ప్రాణహిత సేవలు ఉన్నాయో దాన్ని కూడా నిర్మాణానికి మళ్ళా అనుమతులు తీసేసుకొని దాన్ని నిర్మించేందుకు అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు అసెంబ్లీ సమావేశాలు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలోనే మొట్టమొదటిసారి ఈ విధంగా చర్చ జరిగి వాళ్ళ బాధ్యుల పైన గత పాలకుల పైన మన ప్రతిపక్ష సభ్యులందరూ కూడా ప్రతిపక్ష పార్టీ సభ్యులందరూ కూడా అసెంబ్లీలో శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారం ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు అది కాదు విజిలెన్స్ కూడా చెప్పింది. విజిలెన్స్ లో కూడా స్పష్టంగా విజిలెన్స్ ద్వారా మేము ముందుకు పోవచ్చు. కానీ విజిలెన్స్ నివేదిక ద్వారా ముందుకు పోతే అది మళ్ళా స్వార్థపూరితంగా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటారు. కాబట్టి ఇట్లాంటి కమిషన్ల ద్వారా ఈ న్యాయ కమిషన్ ద్వారా ఈ కాళేశ్వరం కమిషన్ ద్వారా విచారణ జరిగింది. కాబట్టి ఎన్ని అబద్ధాలు అన్నా రేపు ఆ చట్టసభలో మరి కేసీఆర్ గారు వస్తారా? ఇప్పటికీ అనారోగ్యం అంటున్నారు, మరి దీనికోసం అనారోగ్యం అంటున్నారా? కాళేశ్వరం రేపు చర్చ 30వ తారీఖు అసెంబ్లీకి వస్తుంది కాబట్టి తప్పించడం కోసం అనారోగ్యం అని మాట్లాడుతున్నారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి వాళ్ళు. కాబట్టి ఇక కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వస్తుందంటే అంటే చట్టసభలు ప్రారంభమైన తర్వాత కనీసం ఒకసారి రాకపోతే అనర్హత వేటుకు గురైతారు కాబట్టి ఆ జీతభత్యాలన్నీ ఆగిపోతాయి కాబట్టి ఆ జీతభత్యాల కోసమే వచ్చినట్టుంది. ఇక మళ్ళీ
కాబట్టి ఈసారైనా, ఎందుకంటే ఇది ఆయన దోష నిర్దోష అనే ఆయన చెప్పుకోవాలి కదా అసెంబ్లీలో. ఆ రోజు నేను గొప్ప ఇంజనీర్ అని చెప్పుకున్నాడు, నేను ఎంతో కష్టపడ్డా, మేధస్సును కరిగించిన, రక్తం మరిగించిన, ఏదో రకరకాల మాటలు మాట్లాడి కాళేశ్వరం కట్టా అని చెప్పారు. కాబట్టి కేసీఆర్ గారు తప్పకుండా అసెంబ్లీకి రావాలి. నాకు అనారోగ్యం నిజంగానే బాగోలేకపోతే మాకు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడతారు, ఎవరు మాట్లాడినా ఆ ప్రతి సబ్ ముందు కూడా 620 పేజీల నివేదిక పెడతాం. పెట్టిన తర్వాత వాస్తవాలు ప్రజలందరూ తెలుస్తాయి. వాస్తవాలు ప్రజలు తెలిసిన తర్వాత తప్పకుండా బాధ్యుల పైన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఓకే సార్. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మొత్తం బాల్ ఇప్పుడు మీ కోర్టులో ఉంది. వస్తే ఏదైతే దీని మీద అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదని చెప్తే మీ పార్టీకి మనుగడ. ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని మీరు ఒప్పుకున్నట్టు లెక్క. సో ఇప్పుడు కేసీఆర్ గారు వస్తేనే ప్రజల్లో కూడా ఒక విశ్వాసం ఉంటుంది మీ పార్టీ పైన. ఆయన వచ్చారు, సమాధానం చెప్పారని కూడా మీ పార్టీ కూడా మనుగడ ఇంకొద్దిగా పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏంటి అందరూ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు హరీష్ రావు గారు వీళ్ళందరూ కేటీఆర్ గారు మాట్లాడతారు, అది వేరు. కానీ కేసీఆర్ గారు మాట్లాడితేనే దీనికి ఒక క్లారిటీ. ఇప్పటివరకు కాంగ్రెస్ ఏదైతే ఆరోపిస్తుందో కేసీఆర్ మాట్లాడితే ఒకే ఒక్క బాణంతో దాన్ని ఎదుర్కొంటే మీ పార్టీ కూడా మనుగడ చాలా బాగుండే అవకాశాలు ఉంటాయి. ఏమంటారు శ్రీనివాస్ గారు? సార్, మొట్టమొదట ఇప్పుడే రారని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. 2, ఇప్పటికే అనేక సందర్భాలలో మేము చెప్పినాం, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సర్వే ఏదైతే ఉందో వ్యాన్పాక్ అని. అంటే కేసీఆర్ గారు, శ్రీనివాస్ గారు మీరు చెప్పారు, కేసీఆర్ గారు క్లియర్ గా ఓపెన్ గా ఆ రోజున పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా నేను మీతో పర్సనల్ గా మాట్లాడతానని చెప్పాను కూడా, మిగతా కూడా పంపించడం జరిగింది. కానీ అదే రోజున కనుక బయటకు వచ్చి నేను అలా అడిగారు, నేను అలా చెప్పాను అంటే కనుక బాగుండేది కదా, అది పాయింట్. సార్, ఇప్పుడు ఏది మాట్లాడినా పీసీ ఘోష్ కమిషన్ అయితే రికార్డ్ చేసి పెట్టింది కదా. పీసీ ఘోష్ కమిషన్ ఏం రికార్డ్ చేసి పెట్టిందో మేము ఆ కాపీ మొత్తం మాకు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలే? మేము ఇవ్వమని కూడా డిమాండ్ చేసినాం కదా, ఇవ్వలేదు. సరే, రేపు పొద్దున ఈ రోజు కాకుండా రేపైనా ఒక కాపీ ఇవ్వాల్సిందే. వీళ్ళు ఏం రాసుకున్నారు, ఏం చేసుకున్నారు అనేటువంటిది మాకు తెలియాలి అని చెప్పి మేము అడిగితే కూడా ఒక కాపీ కావాలని హరీష్ రావు గారు అడిగితే ఇవ్వలేదు. ఇంకొకటి, అనేక సందర్భాల్లో చెప్పినాం, మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 3,000 కోట్ల రూపాయలు అదేంటి ప్రజాధనం దుర్వినియోగం అయిందని పెద్ద పెద్ద అక్షరాలతోని అది జలయజ్ఞం కాదు, అది ధనయజ్ఞం అని వచ్చింది. అసలు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయకుండా కాల్వలు దువ్వేసి తొమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే మీరు కట్టలేదు. అక్కడి నుంచి అక్కడ కట్టడానికి అనుమతులు కూడా మీరు ఒక్క అనుమతులు కూడా తీసుకొని రాలేదు కేంద్రం నుంచి. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పేసి దాన్ని ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సర్వే ఆర్గనైజేషన్ వ్యాన్పాక్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మాత్రమే కట్టింది అనేటువంటిది, అది కూడా సిడబ్ల్యూసి చెప్పిందే.